వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. స్థానిక శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు రెండవ రోజు వైభవంగా జరిగాయి. 7 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో భాగంగా రెండవ రోజు ఉదయం నిత్య హోమం, ఆలయ బలిహరణ, సాయంత్రం శేషవాహనంపై గ్రామోత్సవాన్ని జరిపారు. దేవస్థాన అర్చకులు, కార్యాలయ సిబ్బంది, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి మంతెన అనుపమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఉదయం, సాయంత్రం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. బ్రహ్మోత్సవాల భాగంగా నేడు రెండవ రోజున ఉదయం ప్రారంభమైనాయి. మొట్టమొదటిగా విశ్వక్సేన పూజ, పుణ్యవచనము, నవగ్రహ మండపారాధన పూజలు, అలాగే విశేషార్చనలు, విశేష హోమములు నిర్వహించబడుతున్నవి. అదేవిధంగా బలిహరణ కార్యక్రమంగా నిర్వహించబడును. ఈరోజు సాయంత్రం గ్రామోత్సవంలో భాగంగా శేష పాన్పుపై స్వామివారు గ్రామోత్సవంలో ఊరేగింపుగా గ్రామంలోకి వస్తున్నాడు కనుక భక్తులంతా కూడా ఈ రెండవ రోజున శేషపాన్పుపై స్వామివారి ఉత్సవాన్ని తిలకించి తరించవలసి వస్తున్నాము. అదేవిధంగా రేపు సాయంత్రం కూడా విశేష అర్చనలు, విశ్వక్సేన పూజ, పుణ్యవచనము, స్వామివారి విశేష అర్చనలు జరుగుతుంటాయి. అదేవిధంగా రేపు ఉదయం హోమములు, నిత్య హోమములు, బలిహరణలు, అదేవిధంగా సాయంత్రం కూడా గజవాహనంపై స్వామివారు గ్రామోత్సవంలో దర్శనమిస్తున్నాడు కనుక ఆ గజవాహనంలో స్వామివారిని దర్శించి తరించబడుతున్నాము. శుక్రవారం జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని డెంగ్యూ వ్యాధిపై అవగాహన ర్యాలీ మలేరియా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ అవగాహన ర్యాలీని నందులపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక మరియు సహాయ మలేరియా అధికారి వంగల పున్నారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా మే 16వ తేదీని జాతీయ డెంగ్యూ దినోత్సవంగా పాటిస్తున్నామని, ప్రజలలో డెంగ్యూ వ్యాధి పట్ల అవగాహన కలిగించి డెంగ్యూ వ్యాధిని నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా డెంగ్యూ వ్యాధికి ఆర్బో వైరస్ ప్రధాన కారణమని, ఈ వైరస్తో కూడిన ఆడ ఎడిస్ దోమ కాటు వలన ఈ వ్యాధి ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతుందని తెలిపారు. కనుక ప్రజలు దోమతెరలు వాడుట, పూర్తి వస్త్రధారణ ధరించుట, కిటికీలకు తలుపులకు మెష్ బిగించుకుంటా, సాయంత్రం సమయంలో తలుపులు, కిటికీలు వేసుకోవడం ద్వారా దోమలు ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటాయని, తద్వారా దోమకాటు నుండి రక్షణ పొందవచ్చునని తెలిపారు. ప్రజలు వారానికి ఒకసారి నీటి నిల్వలను మార్చుకోవాలని, అందుకు ప్రభుత్వం శుక్రవారాన్ని డైడేగా పాటించమని సూచించిందని తెలిపారు. అనంతరం దోమల నియంత్రణ పద్ధతులపై నినాదాలు చేయిస్తూ ర్యాలీని నిర్వహింపచేసి వ్యాధిని అరికట్టేందుకు ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సాలిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య వైద్యాధికారిని డాక్టర్ కిషోర్, తెనాలి పట్టణ సబ్ యూనిట్ అధికారి శ్రీకంఠ ఉమాకాంత్, తెనాలి ఆరోగ్య విస్తరణ అధికారి అందే బాలచంద్రమౌళి, ఫైల్ ఏరియా సీనియర్ హెల్త్ ఇన్స్పెక్టర్ జి రవికుమార్, నందలపేట, మారస్పేట మరియు పద్మశాలిపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు, వార్డు హెల్త్ సెక్రటరీలు, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య పర్యవేక్షకులు బండారు మల్లేశ్వరరావు, దీపాల శ్రీనివాసరావు, దాసరి శివనాగమల్లేశ్వరరావు, పుష్పలత, ఆరోగ్య కార్యకర్తలు రషీద్, నవీద్, హరిముల్లా, శరత్, శ్రీనివాసరావు, మలేరియా ఫైల్ ఏరియా యూనిట్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. డెంగ్యూ అనే వ్యాధి మరి ముఖ్యంగా దేని వల్ల వస్తుందంటే దోమల వల్ల వస్తుంది. దోమ ఐడిస్ అనేటువంటి ఒక దోమ, ఫస్ట్ ఆ దోమ ఇన్ఫెక్ట్ అవుతుంది. ఆర్బోర్ వైట్ అనే వైరస్ వల్ల ఆ దోమ ఇన్ఫెక్ట్ అయ్యి ఆ ఏడిస్ అనే దోమ మనల్ని కుట్టడం వల్ల దానివల్ల మనకి డెంగ్యూ అనేటువంటి వ్యాధి వస్తుంది. దోమల వల్ల రకరకాల వ్యాధులు వస్తాయి, అందులో డెంగ్యూ మరి ముఖ్యంగా అది ఇంకొక వ్యాధి అనమాట. డెంగ్యూ అవి దోమల వల్ల వచ్చే వ్యాధులు నివారించడానికి మనం మెయిన్గా చేయాల్సిన పనులు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంటి పరిసర ప్రాంతాల్లో కానీ చుట్టుపక్కల కానీ నీటి నిల్వ అనేది లేకుండా చూసుకోవాలి. పూల కుండీలు కానివ్వండి, లేదా పాత వస్తువులు, పాడైపోయిన వస్తువులు అలాంటివన్నీ డంప్ చేసేసుకుంటూ ఉంటాం అక్కడెక్కడ పట్టించుకోకుండా. అది క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. రెండోది, ఇంట్లోకి మస్కిటోస్ అనేవి రాకుండా నెట్, మెష్ కానివ్వండి, లేదా స్ప్రేస్ ఉంటాయి, మస్కిటో రిపెల్లెంట్ స్ప్రేస్, ఇంట్లో అలాంటివి స్ప్రే చేసుకోవడం, ఈ నెట్స్ వాడుకోవడం అలాంటివి చేసుకోవాలి. మూడోది, దోమతెరలు. మరి ముఖ్యంగా చిన్నపిల్లలు అలా ఉన్న వాళ్ళందరూ కూడా, పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా దోమ అనేది కుట్టకుండా దోమతెరలు అనేటువంటివి కంపల్సరీ వాడుకోవడం మంచిది. శ్రీ పద్మశాలీయ బౌద్ధమ సంఘం తెనాలి శ్రీ భద్రావతి సహిత శ్రీ భావన ఋషి స్వామివారి దేవస్థానం తరఫున
శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవం సందర్భంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. శుక్రవారం దేవస్థానం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను సంఘ సభ్యులు ఆవిష్కరించారు. తెనాలి వైకుంఠపురంలో వేంచేసిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవానికి శ్రీ పద్మావతి అమ్మవారికి పుట్టినింటి వారిగా పట్టు వస్త్రములు, ముత్యాల తలంబ్రాలు, పండ్లు, పూలు, పూజా ద్రవ్యములు సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని 18వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు షరా బజార్లో గల శ్రీ పద్మావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివారి దేవస్థానం నుండి శ్రీ పద్మశాలి సంగీలు, ముత్తైదువులు అనేక మంది ఊరేగింపుగా మంగళ వాయిద్యాలతో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి పట్టు వస్త్రములు, ముత్యాల తలంబ్రాలు, పూజా ద్రవ్యములు తీసుకొని మెయిన్ రోడ్ నుండి బోస్ రోడ్ ముత్యంశెట్టిపాలెం మీదుగా వైకుంఠపురం చేరుకొని శ్రీ స్వామివార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాలు, తలంబ్రాలు సమర్పించడం జరుగుతుందని సంఘ సభ్యులు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని సభ్యులు కోరారు. కార్యక్రమంలో ఆలూరి శ్రీను, అడిగోపుల గోపాలరావు, కాటూరి భాస్కర్, కౌతవరపు వెంకటేష్, జొన్నాదుల శివ వెంకట సుబ్బారావు, జొన్నాదుల బాలాజీ, రాచాబత్తిని లోకనాథరావు, రాచాబత్తిని రామారావు, కొండా గిరీష్, దీపాల తారక్, సాయినాథ్, తాడిపత్తి వెంకట శివ సత్యనారాయణ ప్రసాద్, గుంటి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి వైకుంఠపురంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా 18/5/2025 సంవత్సరం స్వామివారికి అమ్మవారికి మధుపర్కములు ప్లస్ పూజా ద్రవ్యములు సమర్పించుకుంటాము ప్రతి సంవత్సరం. అలాగే శ్రీ భద్రావతి సమేత భావనశ్రీ దేవస్థానం నుండి ఊరేగింపుగా బయలుదేరి అమ్మవారికి, అయ్యవారికి పట్టు వస్త్రములు, పూజా ద్రవ్యములు సమర్పించుకుంటూ అమ్మవారి ఊరేగింపుకి అందరూ పద్మశాలి సంఘీయులు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే ముత్తైదులకు రవి కూడా ఏర్పాటు చేయడమైంది, పసుపు ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ పద్మశాలి బౌద్ధమ సంఘం శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనార్షి స్వామి దేవస్థానం వారు ముఖ్యంగా తెలియజేయండి ఏమనగా, శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం నందు ప్రతి సంవత్సరం జరుగు బ్రహ్మోత్సవాలలో శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవానికి పద్మావతి అమ్మవారికి పుట్టినింటి వారిగా పద్మశాలి బౌద్ధమ సంఘీయులు అమ్మవారి పుట్టింటిసారిగా స్వామి అమ్మవార్లకు మధుపర్కములు, పట్టు వస్త్రములు, అలాగే మంచి ముత్యముల తలంబ్రాలు, పూజా ద్రవ్యములు, పండ్లు, అనేక విధములైనటువంటి సత్కారములతో 18/5/2025 ఆదివారం సాయంత్రం 4 గంటలకు శ్రీ భావనార్షి స్వామివారి దేవస్థానం వద్ద నుండి మేళతాళములతో పద్మశాలి బహుత్తమ సంఘీయులు, మహిళా మండలి అందరూ కూడా ఊరేగింపుగా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివార్లకి ఈ మధుపర్కములు వగైరా అన్నీ కూడా బోస్ రోడ్ నుంచి అటు గాంధీ చౌక్, బోస్ రోడ్ నుంచి ముత్యంశెట్టిపాలెం మీదుగా స్వామివారి దేవస్థానం అయిన వైకుంఠపురం దేవస్థానానికి చేరుకోవడం జరుగుతుంది. తదుపరి 6 గంటలకి శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పద్మశాలి సంఘీయులే కాకుండా అనేక మంది భక్తవర్యులందరూ కూడా పాల్గొని ఈ కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేయవలసిందిగా స్వామివారి భక్త కృపకు పాత్రలు కావాల్సిన కోరుతా ఉన్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెండవ రోజు వైభవంగా కొనసాగిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం వార్షిక బ్రహ్మోత్సవాలు. పట్టణ టీడీపీ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం. ప్రజల నుండి వినతులు స్వీకరించిన టీడీపీ నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.